నమస్కారం. ఎన్సన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బీసీ కుల గణనకు కాంగ్రెస్ నాయకుల హర్షం. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం. ఎస్సీ రిజర్వేషన్ బిల్లుపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రసంగం. రిజర్వేషన్ ఆమోదానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే. చాడమ్మకొండూరు గ్రామంలో ఘనంగా శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన. జక్రన్పల్లి బ్రాహ్మణపల్లి 44వ జాతీయ రహదారిపై ఘోరం. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఒకరి మృతి. తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ బిల్లుపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల మాదిగ కులాలు ఉపకులాల కళ సాకారమైందని, రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్లతో మాదిగ ఉపకులాల సభ్యులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ కోసం 30 సంవత్సరాలుగా పోరాటం నిర్వహిస్తున్న మందకృష్ణ మాదికకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎదుర్కొని ఉద్యమ లక్ష్యాన్ని ఎక్కడ నీరుగార్చకుండా ఉద్యమాలకి ఊపిరిదారు అధ్యక్ష. ఎక్కని గడప లేదు, మొక్కని దేవుడు లేదు, కలవని మనిషి. 30 సంవత్సరాల నుంచి నిత్యం వింటున్నాం ఈ రాష్ట్ర వార్తలలో, ఉద్యమాలలో. ఎక్కడ చూసినా ఈ దండోర ఉద్యమాలు కావచ్చు, ఈ వర్గీకరణ ఉద్యమాలు కావచ్చు. సుమారు 30 సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని నడిపిన ఈనాటి అభినవ సామాజిక వీరుడు, ఉద్యమ వీరుడు మందకృష్ణ అన్న మాదిగకు మరియు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు మరియు పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమంలో ఆత్మార్పణ చేసిన వీరులకు కూడా నివాళులు అర్పిస్తున్నాను అధ్యక్ష. ఇక విషయానికి వస్తే, ఇన్నాళ్ళు ఎంతగానో నష్టపోయిన ఈ జాతులకు కులాలకు ఇకనైనా న్యాయం జరిగిందని అనుకుంటున్నా అధ్యక్ష. ఇంత జటిలమైన సమస్యను పరిష్కరించిన సుప్రీంకోర్టుకు మరియు మంత్రుల కమిటీకి, అధికారులకు, డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్న అధ్యక్ష. షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సభలో సభ్యునిగా ఉన్నందుకు ఈరోజు గర్వపడుతున్నాను అధ్యక్ష. మరియు నా జీవితంలో కూడా ఈరోజు ఇంత ఒక శాశ్వత జటిలమైన సమస్య పరిష్కారమైనందుకు, మరి ముఖ్యంగా అరువులకు ఫలాలు అందుతున్నందుకు ఒక అపురూపమైన రోజుగా భావిస్తున్నాను అధ్యక్ష. మరి ముఖ్యంగా ఉద్యమంలో ఆత్మార్పణ చేసిన వీరుల ఆత్మలు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నేను నిలబడడానికి ప్రధాన కారణం మందకృష్ణ మాదిగ. నేను రాజకీయాల్లో వచ్చిన 2 నెలల లోపల నా గురించి ప్రచారం ఖర్చు ఈరోజు ఈ శాసనసభ 1 నిమిషం అధ్యక్ష, 3 నిమిషాలు అని రాశాను అధ్యక్ష. అంటే ఈరోజు నిజంగా నేను మందకృష్ణ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు దోండి రమణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్లు మాట్లాడుతూ బీసీ కుల గణనను విజయవంతంగా పూర్తి చేసి బీసీ కులాలకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. బీసీలకే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. బీసీ కులగణన పూర్తి చేస్తున్న సందర్భంగా మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పీసీసీ మహేష్ కుమార్ అన్న గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమము మా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయన్న ఆదేశాల మేరకు ఈరోజు వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. బీసీలకు ప్రత్యేక పీఠ వేస్తామని చెప్పి హామీలు ఇచ్చి మనము ఎలక్షన్లో విజయవంతంగా గెలిచినాం. బీసీలంతా ఒక దాటిగా వచ్చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టారు. చెప్పింది చెప్పినట్లుగా ఇది రాహుల్ గాంధీ గారి కళ. రాహుల్ గాంధీ గారు వెనుకబడిన తరగతుల వారికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా చెప్పేసి దేశమంతటా పాదయాత్ర వేస్తూ మనోభావాలు దెబ్బతీయకుండా ప్రతి ఒక్కరిని ముందు వరుసలో ఉంచుతా అని చెప్పడం జరిగింది. ఆయన ఆకాంక్ష మేరకు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి
బీసీ కులాల తరఫున మేము హర్షాధ్వానం వ్యక్తం చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ సీఎం గారు తీర్పు ఇచ్చిన రోజే మేము వర్గీకరణ అమలు పరుస్తామని చెప్పారు. అదే విధంగా ఎస్సీ వర్గీకరణను కూడా ఈరోజు అమలు పరిచి రాజ్యాంగాన్ని మరొక్కసారి మేము కాపాడుకుంటున్నామనే దాన్ని రుజువు చేసిండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒకరి పక్షాన ఉండే పార్టీ కాదు. ఈ దేశాన్ని సర్వోన్నత స్థానానికి తీసుకుపోయే ప్రయత్నంలో అందరి అభిప్రాయాలను, అందరి స్థితిగతులను, బడుగు బలహీన వర్గాలను వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి పార్టీ. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం చేసినందుకు గాను ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కొక్కెర భూమన్న, మాదిగ సంఘాల సభ్యులు, ఉపకులాల సభ్యులు మాట్లాడుతూ 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ కళ ఎన్నో పోరాటాలు, కష్టాల తర్వాత నెరవేరిందని అన్నారు. వర్గీకరణను సాహసోపేతంగా ఓటు బ్యాంకు రాజకీయం చేయకుండా సామాజిక స్పృహతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా అన్ని కులాలకు న్యాయం జరగాలనే నిశ్చయంతో ఆలోచించి వర్గీకరణ బిల్లు ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు భూమన్న, స్వామి, సాయన్న, నరసింహులు, ఎల్టీ కుమార్, సురేష్, భాస్కర్, గంగాధర్, రాజన్న, రమేష్, రాములు, సంజీవ్ తదితరులున్నారు. కాల వాంఛ ఎస్సీ వర్గీకరణ ఇది 30 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఉద్యమం. 1994లో ప్రకాశం జిల్లా ఈదిమూడిలో ప్రారంభమైనటువంటి మాదిగ హక్కుల దండోరా 30 ఏళ్ల ఉద్యమం చేసి చివరికి నిన్ననే మన తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఒక వర్గం వ్యతిరేకం ఉంటది, ఇంకో వర్గం దగ్గర అవుతుంది. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాదిగ సంఘాల ఉపకులాల అందరినీ కలిసి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహేష్ గౌడ్ అన్న గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మేము మాదిగలం అందరము ఈరోజు సంతోషంగా 7వ తారీఖు నాడు హైదరాబాద్కు వెళ్ళి మేము విజయోత్సవాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఇంత ధైర్యంగా ఇంత ముందటికి వచ్చి అయినా బలంగా మా వర్గీకరణ చేసిందంటే మా జీవితం అంతా మా మాదిగలము రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం. కులాలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నాము. అలాగే మా బుడగ సంఘాలకు 1% రిజర్వేషన్గా భావిస్తున్నారు. మరి దీన్నే కాకుండా ఇంకా ఎక్కువ రిజర్వేషన్ 5% రిజర్వేషన్గా కల్పించాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని మేము ఒక విజయంగా తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సకల జనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాము. ఆర్మూర్ మండలంలోని గ్రామాలలో గల పౌల్ట్రీ ఫామ్లలో కోళ్లకు ఎటువంటి ప్రమాదకర వ్యాధులు లేవని మండల పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ లక్కం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్నట్టుగా ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో గల కోళ్ల ఫామ్లలో కోళ్లకు ఎటువంటి వ్యాధులు లేవని, 4 లక్షలకు పైగా కోళ్లు సురక్షితంగా ఆరోగ్యకరంగా ఉన్నాయని, అదేవిధంగా గుడ్లు సైతం సరఫరా అవుతున్నాయని అన్నారు. పౌల్ట్రీ ఫామ్ యజమానులు ఇతర దగ్గర నుండి ఎగుమతులు చేసుకోకుండా ఉండాలని సూచించారు. పౌల్ట్రీ రంగంలో ఎట్లాంటి వ్యాధులు లేవు. పౌల్ట్రీ బర్డ్స్ అన్నీ కూడా క్షేమంగానే ఉన్నాయి. ఆర్మూర్ మండలంలో 4 లక్షల లేయర్ కోళ్ళు ఉన్నాయి. 4 లక్షల గుడ్లు పర్ డే ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఎక్కడ గుడ్ల ఉత్పత్తి తగ్గడం కానీ కోళ్ళు చనిపోవడం కానీ జరగడం లేదు. మేము పౌల్ట్రీ రైతులతో మమేకమై ఉన్నాము. వాళ్ళందరికీ కూడా బయట వస్తున్న వదంతులకు సంబంధించి జీవ సంరక్షణ విధానాలు ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలని, బయట వ్యక్తులని ఎవరిని కూడా వాళ్ళ ఫామ్లలోకి రావద్దని చెప్తా ఉన్నాం. వీళ్ళు కూడా ఇంకొక ఫామ్లోకి వెళ్ళొద్దని చెప్తా ఉన్నాం. కొత్త బర్డ్స్ని ఎక్కడి నుంచి కూడా వేరే కొత్త బర్డ్స్ని వాళ్ళ ఫామ్లలోకి తీసుకొని రావద్దని కూడా చెప్తా ఉన్నాం. సో జీవ సంరక్షణ విధానాలు, బయోసెక్యూరిటీ మెజర్స్ చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలని చెప్తూనే ఆర్మూర్ మండల ప్రజలందరికీ కూడా చికెన్ కానీ గుడ్లు కానీ
ఎటువంటి భయాందోళనలు లేకుండా హ్యాపీగా తినొచ్చని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో తొలగించిన మధ్యాహ్న ఏజెన్సీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తహసీల్దార్, ఎంఈఓ, ఎంపీటీఓలకు సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా మగ్గిడి ప్రభుత్వ పాఠశాలలో చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన కార్మికులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తొలగించడం సరికాదని, వెంటనే తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులున్నారు. అనబడితే ఇట్లా అనబడితే అట్లా అనబడితే 8 కిలోల పప్పు ఒకనాడు పోయి 5 కిలోల 3 వెనకాల ఒకనాడు ఉన్నదంతా రోడ్డు మీద పోతుంది. అది వాళ్ళు మునగాల, మేము మునుగుతున్నాం కదా మేడం, మాకు ఇంతగానో ట్రాన్స్ఫార్మ్ పెడుతున్నాం అంటే నాకు కాయిదేం రాసి అంటే ఇక మేము తెలక అట్లా రాసి పోయితే ఏమన్నా బట్టే అద్దద్దు నేను మందిరం పెట్టుకున్నా, నాకు అండు అవసరం లేదు, మీరు నేను కైకిలు పెట్టుకున్నా అంటే ఇక వీడికి వెళ్ళనే చాలా అయింది. ఎన్ని రోజులైనా 3 నెలలు వద్దలకే పోయినాం. 3 వద్దలకు అయితే నా కైకిలు పెట్టుకున్నా, మీరు వద్దంట అన్నది. గతంలో కూడా బాయ్స్ హై స్కూల్లో ఈ మేడము 3 మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించినందుకు మేమందరం పోయి మాట్లాడి వాళ్ళందరం పెట్టించడం జరిగింది. ఏదైతే తొలగించినటువంటి కార్మికులను తక్షణమే పనిలో పెట్టుకోవాలి, లేని ఏడల ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని మేము అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారికి మరి ప్రాధేయపడుతున్నాము. మరి అట్లాగే ఈరోజు ఎంఆర్ఓ గారికి కూడా లెటర్ ఇచ్చినాము, ఎంఈఓ గారికి మరి ఎండిఓ గారికి కూడా లెటర్ ద్వారా అందరికి ఇస్తున్నాము. మరి తక్షణమే మేడంని పిలిచి మరి చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేసి మరి ఈరోజు న్యాయం చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివార్లో రహదారిపై ప్రమాదవశాత్తు భారీ చెట్టుకు నిప్పంటుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వాహనదారులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ మధుసూదన్ రెడ్డి, డిఓపి మారుతి, ఫైర్మెన్లు అనిల్, నరేష్ ఉన్నారు. మోర్తాడ్ మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో 2012 సంవత్సరం నుండి ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించిన సంధ్యారాణి ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో ప్రాథమిక పాఠశాల వేల్పూర్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తింపుగా పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రుల తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ ఎంఈఓ సమ్మిరెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజ్, రమణాచారి, సాగర్, నరసింహమూర్తి, విద్యార్థులు తదితరులున్నారు. జగన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివార్లో 44వ జాతీయ రహదారిపై రాజస్థాన్కు చెందిన వ్యక్తి కారు ఢీకొనడంతో ఘటనా స్థలంలో మృతి చెందారు. నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఏపీబీజే 091278 గల కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న 60 సంవత్సరాల వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ఢీకొన్న నెంబర్ ప్లేట్ అక్కడే విరిగిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ బాలరాజు శిష్యులు ఒక స్మార్ట్ టీవీ, సౌండ్ స్పీకర్ను ప్రభుత్వ పాఠశాలకు వితరణ చేశారు. గురుదక్షిణ కార్యక్రమంలో భాగంగా మోర్తాడ్ బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలరాజ్ మొదటి పోస్టింగ్ పాఠశాల జెడ్పీహెచ్ఎస్ పేట్ సంఘం గాంధారి మండలం శిష్యులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఈ సందర్భంగా వారి గురువుకి గురుదక్షిణగా వారు పనిచేస్తున్న బాలికల పాఠశాల మోర్తాడ్కు ఒక స్మార్ట్ టీవీని, సౌండ్ స్పీకర్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ ఎంఈఓ సమ్మిరెడ్డి, మోర్తాడ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజ్, రమణాచారి, సాగర్, నరసింహమూర్తి, ప్రధానోపాధ్యాయులు రమేష్, శంకర్, భూమేశ్వర్, బాలార్జున గౌడ్, దాతలు విఠల్, రామగౌడ్, గణేష్, నరేష్, ప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోదేపల్లి శివారులో బుధవారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు.
ఏఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి సిబ్బందితో కలిసి ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాటికి జరిమానాలు విధించారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం చేసినందుకు గాను బాల్కొండ మండలం నాగపూర్లో మాదిగ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాగపూర్ గ్రామంలో మాదిగ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ఎస్సీ కాలనీ నుండి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మరియు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు చిట్యాల శ్రీనివాస్, బషీర్ గంగాధర్, బషీర్ భూమన్న, చిట్యాల గంగాధర్, చిట్యాల సాయన్న, ఆనంద్, అశోక్, నవీన్, అజయ్, సాగర్, విఠల్, నర్సయ్య మరియు మహిళలు పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్లో కుంభమేళాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గంగా స్నానం ఆచరించి గంగా హారతి సమర్పించారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న పీఎం మోదీ రుద్రాక్షలు చేతబూని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. తర్వాత గంగా నదికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. తొలుత ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ అక్కడి నుంచి అరైల్ ఘాట్కు వెళ్లారు. ఘాట్ నుంచి బోట్లో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరించారు. దానికి ముందు అక్కడి బోట్లో ప్రయాణించారు. స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు బోటు నుంచే అభివాదం చేశారు. అప్పుడు ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా భారత్తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 26 వరకు ఈ వేడుక జరగనుంది. ఇప్పటి వరకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య పౌరులతో కలిపి 38 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ రోజు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పుణ్యస్నానం ఆచరించారు. ఈ చారిత్రాత్మక సమయంలో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తోన్న తరుణంలో ప్రతి ఒక్కరూ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. మహాకుంభమేళా ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ వెళ్లిన సంగతి తెలిసిందే. 5,500 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. चिलता है तुझको मां संसार के मन में बसा कर तेरी मूर्ति उतारू मैं मैया तेरी आरती वेद तेरी महिमा गाए संत करे ध्यान नारद गुणगान करे चेड़ बीड़ा तान भक्त तेरे द्वार करते हैं पुकार हम सब तेरी माँ उतारे आरती मन में बसा कर तेरी मूर्ति उतारू मैं मैया तेरी आरती ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरे मंगलम भगवान शंभु मंगलम वृषभध्वज. దేశంలో ప్రస్తుతం బంగారు ధర 79,000కు చేరుకోవడంతో పెళ్లిళ్ల సీజన్లో సైతం జోరుగా బంగారు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దేశంలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర ఏకంగా ₹950 పెరిగి 79,050 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర అయితే ₹1,040 పెరిగి 86,240 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బుధవారం కేజీ వెండి ధర ₹1,000 పెరిగి 1,07,000కు చేరుకుంది. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో ఒక నగరానికి మరో నగరానికి మధ్య బంగారం వెండి ధరల్లో కొంత వ్యత్యాసం ఉంది. బంగారం ఏ నగరంలో ఎంత ధర పలుకుతుందో ఒకసారి పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర ₹79,020 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹86,390గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹79,050 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹86,240 పలుకుతోంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కూడా బంగారానికి ముంబై ధరలే ఉన్నాయి. వెండి ధరలు కూడా బుధవారం ఊహించని రీతిలో పెరిగాయి. కేజీ వెండి ధర ఏకంగా ₹1,000 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర ₹1,07,000గా ఉంది. అయితే ముంబై, ఢిల్లీ, కోల్కతా నగరాల్లో మాత్రం కేజీ వెండి ధర ₹99,500గా ఉంది. కానీ హైదరాబాద్, చెన్నైలో మాత్రం వెండి ధర ₹1,07,000 పలుకుతోంది. చౌడమ్మ కొండూరు గ్రామంలో జరుగుతున్న శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేద మంత్రోచ్చరణల మధ్య జరుగుతుంది.
నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో శ్రీ శివ పంచాయతన ఆంజనేయ నవగ్రహ ధ్వజ శిఖర ప్రతిష్టాపన సహిత శ్రీ శత చండీ యాగ మహోత్సవాలు కుంభాభిషేకం భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, సహస్రనామ పారాయణం, పంచసూక్త హవనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతోంది. ఈ నెల 7 వరకు ప్రత్యేక పూజలు, హోమాలు కొనసాగుతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగిరాములు మహారాజ్, దేవన్పల్లి సౌజన్య, పూర్ణ చంద్రశేఖరరావు, నవీన్, గోపి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి అనగా తేదీ 3-2 తేదీ నుండి 7-2-25 వరకు ప్రతిరోజు శతచండీ యాగము మరియు లాస్ట్ రోజు అనగా 7th రోజు మన విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభాలు, నవగ్రహాలు, శిఖరము మరియు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గత 2 రోజుల నుంచి ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమము మరియు హోమము, యజ్ఞము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గత ఫస్ట్ రోజు ఊరేగింపు కొండూరు గ్రామ ఆడబిడ్డలు మరియు కొండూరు ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే ప్రతిరోజు మేము అనుకున్న దానికంటే దాదాపుగా మేము ఒక 10 క్వింటాలు రైసు అన్నదానానికి అనుకున్నాము. కానీ ఇది చూస్తూ ఉంటే 10 నుంచి దాదాపు 15 క్వింటాలు రోజు అవుతూ ఉన్నాయి. ఈ అన్నదాన కార్యక్రమానికి మాకు ప్రతిరోజు శబ్ద కాలుష్యం చేస్తున్న బుల్లెట్ బైక్ 100 సైలెన్సర్లను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో రూరల్ తొక్కించి ధ్వంసం చేయించారు. అధిక శబ్దం చేసే వాహనాలపై కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి చర్యలు చేపట్టారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు 100 సైలెన్సర్లు యజమానుల ద్వారా తీయించారు. అనంతరం వాటిని రోలర్తో తొక్కించి ధ్వంసం చేయించారు. భారీ శబ్దం కలిగించే సైలెన్సర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కంపెనీ ఇచ్చే సైలెన్సర్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఈరోజు టౌన్ పరిధిలో మాడిఫైడ్ సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్పోజ్ చేయడం జరిగింది రోడ్ రోలర్లకి. సో బేసిక్లీ ఈ డ్రైవ్ ఏంటంటే సౌండ్ పొల్యూషన్కి ఎగేస్తారు. ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ వాడడం వల్ల సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది అండ్ జనాలకి ఇబ్బంది జరుగుతుంది. సో ప్రజల సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ సీజ్ చేయడం జరుగుతుంది అండ్ డిస్పోజ్. ఎవరు అయినా ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ వాడినా ఇలాగే కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. మేడం, ఇట్లాంటి సైలెన్సర్స్ వాడుతున్నారు కదా, వాళ్ళ మీద ఏమైనా కేసెస్ కింద చేస్తుంది? వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం కేసులో. సో ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మాడిఫైడ్ సైలెన్సర్స్ వాడి సౌండ్ పొల్యూషన్ చేయొద్దు. లెట్ ద అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ క్రికెట్ టోర్నీలో ఇండియా జట్టు గెలుపొందగా ఇండియా క్రీడాకారిణి త్రిషాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మలేషియాలో జరిగిన మహిళా అండర్ 19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన త్రిషను ముఖ్యమంత్రి అభినందించారు. కుటుంబ సభ్యులతో కలిసి గొంగడి త్రిష జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో భారతదేశం తరపున మరింతగా రాణించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. త్రిషకు ₹1 కోటి బహుమతిని ప్రకటించిన ముఖ్యమంత్రి అలాగే అండర్ 19 ప్రపంచ కప్ టీం సభ్యురాలు తెలంగాణకు చెందిన ధృతి కేసరికి ₹10 లక్షల, టీం హెడ్ కోచ్ నౌషిన్ అలీ ఖదీర్కి, ట్రైనర్ శాలినికి 10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన త్రిష కలిసిన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సర్వేను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ సర్వే, కులగణన శాస్త్రీయబద్ధంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా నిర్వహించిందన్నారు. ఇన్నాళ్లు బీసీలను రాజకీయ పార్టీ అనగదొక్కే ప్రయత్నం చేసిందన్నారు. నిరాధారంగా కాంగ్రెస్పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇంటింటా సర్వే, కులగణన పకడ్బందీగా నిర్వహించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సీరియస్గా ఈ అంశాలను పరిశీలించి ఈ సర్వే రూపంలో తెచ్చారన్నారు. ప్రతి బీసీ బిడ్డ ఈ సర్వేను స్వాగతించాలని కోరారు. కర్ణాటకలో ఎలాంటి సర్వేలు జరిగినప్పటికీ కూడా అధికారికంగా అవి టేబుల్ అవ్వలేదు. ఇలా మొట్టమొదటిసారిగా తెలంగాణ చరిత్రలో ఒక అధ్యాయం నిన్నటి రోజు. ఈ రాష్ట్ర జనాభాలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలిపే విధంగా చాలా పకడ్బందీగా శాస్త్రీయ పద్ధతిలో
సుదీర్ఘమైనటువంటి అధ్యయనం చేసి సర్వే నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో మైనార్టీ వెనుకబడ్డ తరగతి కలుపుకొని 56% రాష్ట్రంలో వెనుకబడ్డ తరగతుల నిష్పత్తి శాతం ఉంది అని తెలిపే విధంగా సర్వే జరిగింది. ఇది పగడ్బందీగా జరిగింది. ఎక్కడ కూడా అనుమానాలు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతుల్లో అధికారికంగా సర్వే జరిగింది. సారంగపూర్లో చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే వాటిని నడిపిస్తూ అటు రైతులకు ఇటు ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని రైతు సంఘం నాయకులు అన్నారు. ఎన్సీఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరపించాలని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడపాలని డిమాండ్తో చెరకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సుకు బి లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ రైతు సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గడుగు గంగాధర్ మాట్లాడుతూ పంట మార్పిడిలో భాగం చెరుకు పంట వేయడానికి ఇక్కడ రైతులందరూ మంచి అనుభవం ఉందని, గత పాలకులు తప్పుడు విధానాలు, అవినీతి అధికారుల అలసత్వం మూలంగా చక్కెర ఫ్యాక్టరీ మూలన పడిందని వారన్నారు. గత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి 6 కోట్ల రూపాయలు రైతులు అడగగానే ఫ్యాక్టరీ కార్మికుల జీతభత్యాల కోసం అందించారని గుర్తు చేశారు. చెరుకు పెట్టేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. రైతు కమిషన్ ఆధ్వర్యంలో మేము ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడతానని, అందుకు రైతు ప్రతినిధులు మీరు రావాలని కోరారు. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి రైతాంగం పోరాటాల వల్ల సాధించుకున్నామని, నిజాం సాగర్ ఆయకట్టు స్థిరీకరణ, గుత్పాలి సాగర్ ఎత్తిపోతల పథకం రైతు పోరాటాల వల్లనే జరిగిందని వారన్నారు. 4 శాసనసభ్యుల నియోజకవర్గ పరిధిలో ఎన్సీఎస్ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీ ఉందని, ఇందులో 23,000 మంది రైతులు సభ్యులుగా ఉన్నారని, 92 ఎకరాల భూమి ఉందని, వీటిని కాపాడుకునేందుకు రైతు పోరాటం జరిగిందని వారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుగా ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించి దానికి తగిన నిధులు కేటాయించి చర్యలు చేపట్టాలని పాపయ్య కోరారు. ఈ సదస్సును శిల్పలింగం రైతు పాటలతో ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో సీనియర్ చెరుకు రైతు నాయకులు బి లక్ష్మణ్ రెడ్డి, వై సంతోష్, లక్ష్మారెడ్డి, పృథ్వీరాజ్, నాగయ్య, వేల్పూర్ భూమయ్య, వినయ్ కుమార్, శిల్ప నాగయ్య, భూమారెడ్డి, కొట్టె గంగాధర్, కోటయ్య, చిన్నయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాగా అనిపిస్తుంది. ఆ రోజు రైతన్న పండించిన పంటకి దానం వేసే పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజు రైతన్న పండించిన పంటకు ధర ఏ విధంగా వస్తుంది ఆలోచించే పరిస్థితిలో ఈ రోజు ఉన్నాడు. కనుక మరి ఈ దేశంలో దుర్భాగ్య పరిస్థితి ఎవరిదంటే కేవలం రైతన్నది. రాత్రి పవన్ కష్టపడతాడు, ఒడ్డపొడి నడుస్తాడు, చీకట్లో పాములు తేలు అనుకుంటా వారిని నడిపించి పంట పండించిన తరుణంలో మరి పంట చేతికి వచ్చిన తర్వాత భగవంతుడికి కన్ను ఉంటుందేమో, గాలి తుమాడాలు వర్షాలు ఆగిపోతుందని ఒక పక్కగా నష్టపరిస్తే, ఇంకో పక్కగా మనము పండించిన పంటకు మనము ధర నిర్ణయించుకునే స్థాయిలో లేవు. ఒక వ్యాపారవేత్త ఒక వస్తువు తయారు చేస్తే ఆయన జిఎస్టీ అని, ఆఎస్టీ అని, ఈ ట్యాక్స్ అని అన్నీ కలిపి ధర నిర్ణయించుకుంటాడు. కానీ రైతు అంత కష్టపడి కూడా ఆ పంటకు ధర నిర్ణయించుకునే పరిస్థితులు లేవు. పద్మశ్రీ పురస్కారానికి మందకృష్ణ మాదిగ ఎంపికైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాదిగ ప్రజా ప్రతినిధుల బృందంతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాదిగ ప్రజా ప్రతినిధుల బృందంతో కలిసి జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మందకృష్ణ మాదిగకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మానకొండూరు ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ, చెవెల్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం సాగర్ పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం సార్ పాల్గొన్నారు. నిజామాబాద్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో నిర్వహించే అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. గురువారం నాడు ఉదయం 9:30 ప్రారంభమై సాయంత్రం 5:30 వరకు అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ డిఆర్డీఓ ఎన్ఆర్ఐ ఇస్రో ఆధ్వర్యంలో రాకెట్లు, గ్రహాంతర ఉపగ్రహాల నమూనాల ప్రదర్శన ఉమెన్స్ కళాశాల గ్రౌండ్స్ నందు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నరేష్ ఇండియన్ సీఈఓ ముఖ్య అతిథిగా విచ్చేగా ఎం రాజేంద్ర రెడ్డి అధ్యక్షులు, ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ నిజామాబాద్ అధ్యక్షత వహించనున్నారు. ఈ గొప్ప సదవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకొని వారు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉన్నది. కావున నిజామాబాద్ పట్టణంలోని ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ప్రాజెక్ట్ అండి ఆల్రెడీ ఆదిలాబాద్లో స్టార్ట్ అయింది, 4 days కంప్లీట్ అయింది. అలాగే నిజామాబాద్లో కూడా స్టార్ట్ అవబోతుంది. దీనికి ఒక గొప్ప కళ అంటే ఏంటంటే 100 రోజుల ప్రాజెక్ట్లో 1,00,000 మంది పిల్లల్ని ఇన్స్పైర్ చేయడము. దీంట్లో వచ్చేసి మిగతా పిల్లలు ఎట్లా అయితే నార్మల్గా అయితే హైదరాబాద్లో ఉండే పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు, సిబిఎస్ఈ పిల్లలు, వాళ్ళకు స్పేస్ అంటే ఏంది, డిఫెన్స్ అంటే ఏంది చాలా తెలుసు. అలాగే దీనికి ఒక గొప్పగా ప్లాన్ చేయడానికి
ముందుకొచ్చిన మా డాక్టర్ జి సతీష్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒక స్టేట్ కోఆర్డినేటర్గా. దీనికి కూడా మాకు దీంట్లో డిఫెన్స్ అంటే ఏంటిది, స్పేస్ అంటే ఏంటిది, చంద్రయాన్ అంటే ఏంటిది అని తెలవడానికి మేము ఒక మోడల్స్ ఎన్ఆర్ఐసి నుంచి, ఇస్రో నుంచి, డిఆర్డిఓ నుంచి తీసుకురావడం జరిగింది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బీసీ కుల గణనకు కాంగ్రెస్ నాయకుల హర్షం. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ప్రభాకర్ చిత్రపటాలకు బాలాభిషేకం. ఎస్సీ రిజర్వేషన్ బిల్లుపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రసంగం. రిజర్వేషన్ ఆమోదానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే. చాడమ్మకొండూరు గ్రామంలో ఘనంగా శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన. జక్రన్పల్లి బ్రాహ్మణపల్లి 44వ జాతీయ రహదారిపై ఘోరం. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఒకరి మృతి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.